గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని డిఎస్సి మ్యాథ్స్ ఆస్పిరెంట్ కోసం నేను చేసే ఈ చిన్న ప్రయత్నమే ఈ వీడియో. దీన్ని తప్పకుండా చూసి షేర్ చేసి లైక్ చేయండి. సో నేను ఇప్పుడు మనందరికీ నంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ బాగా తెలుసు, కానీ ఎలాంటి ప్యాటర్న్ సమ్స్ వస్తాయి ఏంటి అని మనకి చిన్న డౌట్ ఉంటుంది. అందుకని నాకు తెలిసిన కొన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నంబర్ సిస్టమ్ నుంచి నేను ట్రై చేశాను. అవి మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రాబ్లం, మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ అడుగుతారు. కొన్ని 5 2 2 2 2 2 2 అని ఇచ్చారు. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమంటే 2 × 2 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అది 10⁻⁴ లో వేయాలి. అంటే 5 డిజిట్స్ 1 2 3 4 5 ఉన్నాయి. 5 పవర్ 10⁻⁵ ప్లస్ నెక్స్ట్ డిజిట్ ఈస్ 2 × 10⁻⁴ ప్లస్ 2 × 10⁻³ ప్లస్ 2 × 10⁻² ప్లస్ 2 × 10⁻1 ప్లస్ 2 × 1 అని రాయాలన్నమాట. ఇది మనకి ఎక్స్పాండెడ్ ఫామ్. మనకి 6th క్లాస్లో స్టార్ట్ అవుతుంది ఎక్స్పాండెడ్ ఫామ్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ ఆఫ్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ మనకి స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటి అంటే 100. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ వచ్చేసరికి మనకి 100, 3 డిజిట్ నెంబర్ 100, 4 డిజిట్ నెంబర్ 1000 అనమాట. అదే స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ వచ్చేసరికి 99. వాటి డిఫరెన్స్ అడిగారు కాబట్టి 100 - 99 = 1 అనమాట. అలానే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ గురించి అడుగుతారు. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 in 658,742. సో 7 ప్లేస్ వాల్యూ, ఈ నెంబర్లో కనుక మనం చూసినట్టయితే 7 ప్లేస్ వాల్యూ వచ్చేసి 1s 10s 100. సో ఇట్ ఈస్ 700. దాని ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ వచ్చేసి ఏ నెంబర్ ఉంటుందో అదే అనమాట. 700లోంచి ఫస్ట్ మనకి డిఫరెన్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి 700లోంచి 7 తీసేస్తే 693. మనకి ఊరికే ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అడగట్లేదండి, దాని డిఫరెన్స్ అడుగుతున్నారు. మనం క్వశ్చన్ని క్లియర్గా చదివి చేయాలి. ఈ సిల్లీ మిస్టేక్ వల్ల మనం హాఫ్ మార్క్ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. దయచేసి క్వశ్చన్ని పర్టికులర్గా చదవండి. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ 10 crores? 10 crores ఎన్ని జీరోస్ ఉంటాయని మనం అడిగారు. సో మనకి స్థాన విలువలతో నెంబర్ రాసుకోగలగడం తెలియాలన్నమాట. దీనికోసం 0, 1s, 10s, 100, 1000, 10,000 లేకపోతే lakh, 10 lakh, crore. ఓకేనా? వాళ్ళు 10 crores అడిగారు కాబట్టి మనకి 1 2 3 4 5 6 7 8 జీరోస్ ఉంటాయి. ఓకేనా? ఇంటర్నేషనల్ సిస్టంలో వచ్చేసరికి మన ఇండియన్ సిస్టంలో ఫస్ట్ 3 డిజిట్ తర్వాత కామా, ప్రతి 2 డిజిట్స్ తర్వాత కామా పెడతాం. అదే ఇంటర్నేషనల్ డిజిట్లో వచ్చేసి ప్రతి 3 డిజిట్స్ తర్వాత అంటే 1000 మళ్ళీ నెక్స్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా పెడతామన్నమాట. మనది 1 lakh మన 10 lakhs వాళ్ళకి 1 million అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ దానికి సంబంధించిందే. ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ రైట్ 1 million. సో ఇంటర్నేషనల్ సిస్టంలో 1 million అంటే ఎంత అని అడిగారు. దట్ ఈస్ నథింగ్ బట్ 10 lakhs. ఇది కూడా మనకి స్థాన విలువలు ఇంటర్నేషనల్ సిస్టంలో మనం రాయాలి. మీకు కనుక దీన్ని క్లియర్గా కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని. నేను తప్పకుండా చేస్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ విచ్ రౌండెడ్ ఆఫ్ నియరెస్ట్ గివెన్ అస్ టు 200. 200కి నియర్గా రాయాలంటే ఎన్ని నెంబర్స్ రాయొచ్చు, ఎన్ని టెన్స్ రాయొచ్చు అన్నది మనని. సో దట్ ఈస్ 50. 150 నుంచి 250 వరకు అంటే 150, 160, 170, 180, 190, 200, 210, 220, 230, 240, 250 అలా ఎన్ని టెన్స్ రాయొచ్చు అంటే 10 టెన్స్ రాయడం వల్ల మనం నియరెస్ట్ నెంబర్ని రాయగలుగుతాం. అదే ఇఫ్ సపోజ్ వాళ్ళు 239 వచ్చారు, దాన్ని రౌండప్ చేయమన్నా ఇప్పుడు మనం దాన్ని 200 అని రాయొచ్చు అన్నమాట.
ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ హ్యావింగ్ డిస్టింక్ట్ డిజిట్స్. సో మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, అందులో డిస్టింక్ట్గా ఉన్నవి వేరువేరుగా ఉన్న 3 అంకెల నెంబర్ చెప్పమన్నారు. 102 లేదా 111 ఇచ్చారనుకో, అది కాదు, ఎందుకంటే అది డిస్టింక్ట్ కాదు. డిఫరెంట్ నెంబర్స్ తీసుకొని 3 డిజిట్ నెంబర్ని ఫామ్ చేయమని అడిగారు. కాబట్టి 3 అంకెలు వేరువేరుగా ఉన్న నెంబర్ని చూస్ చేసుకోండి. ద ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 3s. 3 2లు ఉన్నాయన్నమాట ఈ నెంబర్లో. 5 3 4 3 2 ఈ 3 2ల యొక్క ప్రోడక్ట్ చేయమన్నారు. ఫస్ట్ 3 వచ్చేసి 3000 దాని ప్లేస్ వాల్యూ, సెకండ్ 3 వచ్చేసి 30. వాటి రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 90,000 వస్తుందండి. సో డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్. సో డిఫరెన్స్ బిట్వీన్ అన్నారు, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటి? 999 అంటే 999. లార్జెస్ట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్, అది కూడా మళ్ళీ 999. వాటి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 0 వస్తుంది. ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది చెప్తుంటే, కానీ మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్కి వచ్చేటప్పటికి క్వశ్చన్ అండర్స్టాండ్ కాదండి. దయచేసి ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ని చదువుతూ ఉండండి, అప్పుడు మనం ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్. సో మనకి 4 డిజిట్ నెంబర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. అంటే 1000 నుంచి 9999 వరకు ఎన్ని ఉన్నాయంటే 999లోంచి 1000 తీసేసి +1 చేస్తే మనకి 90,000 అనేవి 4 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. అందులో సింగిల్ డిజిట్ అడగలేదు, అడిగితే కనుక ఇంటూ 4 చేస్తే సరిపోతుంది. ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ విత్ 403237. సో ఇది ఎస్జిటికి టెట్లో నేను రాసినప్పుడు వచ్చిందండి. ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం రావడానికి పాసిబిలిటీ ఉంది. సింపుల్ అనుకుంటాము, కానీ బబ్లింగ్ చేయడంలో లేకపోతే ఆన్సర్ పక్క వాటితో చూసి కంపేర్ చేసినప్పుడు మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంది. దయచేసి ఆన్సర్ తెలుసని కాన్ఫిడెంట్గా చూసి పెట్టండి. సో వీటన్నిటినీ కూడా మనం డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఇచ్చిన డిజిట్ని, అదే 7430, ఓకేనా? ఇచ్చిన నెంబర్ని డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే లార్జెస్ట్ నెంబర్, అసెండింగ్ ఆర్డర్లో రాస్తే స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. సో నెక్స్ట్ మనకి రోమన్ నెంబర్స్ గురించి అండి ప్రాబ్లము. CCLXXXB111 అనమాట. C అంటే 100, L అంటే 50, X అంటే 10, D అంటే 500, M అంటే 1000 అని గుర్తుపెట్టుకోండి. 1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 1 అని, D అంటే 500, M అంటే 1000. ఇలా ఎన్ని డిజిట్స్ ఇస్తాయి? Cలు 2 ఇచ్చారు కాబట్టి వాటిపైన నేను 100 అని రాసుకున్నాను. L అంటే 50 కాబట్టి 50. ఈ పైన నెంబర్స్ అన్నిటిపైన, లెటర్స్ అన్నిటిపైన నెంబర్స్ రాసుకొని వాటిని యాడ్ చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలాంటివి రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇది చాలా సింపుల్. మీకు 5 నిమిషాలు టైం పడుతుంది. వీటన్నిటిని కొంచెం గుర్తుపెట్టుకోగలిగితే వీటి నుంచి హాఫ్ మార్క్ పట్టుకోగలం అన్నమాట. The difference between largest and smallest number which round off the number to nearest 6700 is. 6700 అనే నెంబర్కి రౌండ్ ఆఫ్ చేయాలంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 6650 దగ్గర నుంచి 6749 వరకు ఆ నెంబర్లలో మధ్యలో ఉన్న నెంబర్ని ఏ నెంబర్ని తీసుకున్నా కూడా మనం రౌండప్ చేసినప్పుడు 6700 వస్తుంది. వాటి డిఫరెన్స్ ఎంత అని అడిగారు. ఇది చాలా టఫ్, మీకు ఆన్సర్ చెప్పడం వల్ల ఈజీగా అనిపిస్తుంది. దయచేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడండి. 99 వీటన్నిటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ నెంబర్ ఏంటి, ఈ నెంబర్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. చాలామంది 6750 తీసుకుంటారు. దయచేసి 6750 కాదండి, 6749. 50 వచ్చేస్తే అది నియరెస్ట్ టు 800 అవుతుంది. 6800కి నియరెస్ట్ నెంబర్ అవుతుంది. కాబట్టి 6749 మాత్రమే తీసుకోవాలి. 7268 మైనస్ 2427 ఎస్టిమేట్ నియరెస్ట్ హండ్రెడ్స్. సో దానిని సబ్ట్రాక్ట్ చేస్తాం, కరెక్టే. మనకి ఇచ్చిన ఆప్షన్లో 4871 అనే ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ దయచేసి ఆన్సర్ మాత్రం పెట్టద్దు.
ఎందుకంటే వాళ్ళు ఎస్టిమేట్ నియరెస్ట్ 100 అని అడిగారు కాబట్టి 4841ని రౌండప్ చేస్తే నియరెస్ట్ 100కి 40 కాబట్టి ఇట్స్ నియరెస్ట్ టు ద 800. సో ఆన్సర్ ఈస్ 4800. ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 and 9. 2 ఏ ప్లేస్ వాల్యూ ఉంది? 1, 10, 100, 1000, 10,000, lakh. 2 lakh minus 9 ప్లేస్ వాల్యూ ఈస్ 90. సో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 1,99,910 వస్తుంది ఆన్సర్. సో మీకు సబ్ట్రాక్షన్ చేయడం వచ్చు కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, దయచేసి మీరు ఏమనుకోకండి. ద నెంబర్ ఆఫ్ 3-digit నెంబర్ ఫార్మ్డ్ బై యూజింగ్ 359 టేకింగ్ ఈచ్ డిజిట్ ఎగ్జాక్ట్లీ వన్స్. సో ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి మనం ఎన్ని 3-digit నెంబర్స్ని ఫామ్ చేయగలము రిపీట్ చేయకుండా అని అడిగారు. అలాంటప్పుడు 3 నెంబర్లు కాబట్టి 3 × 2 × 1 చేసేసుకుంటే 6 వస్తుంది. హౌ మెనీ millimeters per 1 kilometer? మీటర్స్ అడిగితే ఇంటూ 1000 చేసేవాను, అది మిల్లీమీటర్ అడిగారు కాబట్టి దట్ ఈస్ 10⁶ millimeters. ఓకేనా. 1 meter is equal to 1000 meters. ఓకేనా. ద ప్రిడిసర్ ఆఫ్ 1 ఇన్ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ స్టార్ట్ అయ్యేదే 1తో కాబట్టి దానికి ప్రిడిసర్ అనేది ఏది ఉండదు కాబట్టి నాట్ ఎగ్జిస్టెంట్ రాయండి, దయచేసి 0 అని రాయొద్దు. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అవ్వవు. అదే హోల్ నెంబర్ అడిగి హోల్ నెంబర్లో 0 కన్నా ముందు ప్రిడిసర్ ఏంటి అంటే నాట్ ఎగ్జిస్ట్ అక్కడ కూడా. సో నెక్స్ట్ వన్ ప్రిడిసర్తో వచ్చింది కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ సక్సెసర్. ద సక్సెసర్ ఆఫ్ 1 million ఈజ్. సో 1 millionకి సక్సెసర్ అంటే +1 చేయాలి, ప్రిడిసర్ అంటే -1 చేయాలి. సో ఇది ఎస్ఎస్సి ప్రాబ్లం, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ లాగా వస్తూ ఉందన్నమాట. ద సక్సెసర్ అంటే +1 చేసాం ఇచ్చిన నెంబర్కి చేస్తే, సో దట్ ఈస్ 1 million+1 లేదా 10 lakhs + 1 అని కూడా రాసుకోవచ్చు. ద ప్రోడక్ట్ ఆఫ్ సక్సెసర్ అండ్ ప్రిడిసర్ ఆఫ్ 99. 99కి ప్రిడిసర్ అంటే -1 చేస్తే 98 వస్తుంది. 99కి సక్సెసర్ వచ్చి +1 చేస్తే 100. 100 × 99 is equal to 9800. The predecessor of smallest 3-digit number is. స్మాలెస్ట్ 3-digit నెంబర్ ఏంటి మనకి? 100. 100కి ప్రిడిసర్ వచ్చేసి మనకి 99 ఆన్సర్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను మరికొన్ని వీడియోలు తప్పకుండా ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.